నమస్తే, నా పేరు డాక్టర్ రవీంద్ర, మెడికల్ డైరెక్టర్ నక్షత్ర హాస్పిటల్స్, అల్కాపురి క్రాస్ రోడ్స్, నాగోల్. ఈరోజు మనం వైటమిన్ డి గురించి తెలుసుకుందాం. వైటమిన్ డి అనేది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ అంటే కొవ్వులో కరిగే నిల్వ ఉండే ఒక వైటమిన్. ఇది చాలా తక్కువ ఆహార పదార్థాల్లో దొరుకుతుంది. ఇది మెయిన్గా మన శరీరం ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు అల్ట్రావైలెట్ రేస్ వల్ల మన శరీరంలో ఉండే స్కిన్ కింద ఉండే ఫ్యాట్ కన్వర్ట్ అయ్యి వైటమిన్ డిగా కన్వర్ట్ అయ్యి మన శరీరానికి అందుతుంది. దీంతోపాటు వైటమిన్ డి కొన్ని రకాల ఫుడ్స్లో కూడా దొరుకుతుంది. వైటమిన్ డికి చాలా ఎక్కువ ఫంక్షన్స్ ఉన్నాయి. మిగతా విటమిన్స్ లాగా కాకుండా విటమిన్ డి ప్రధానంగా కాల్షియంని అబ్జార్బ్ చేసుకొని మన ఎముకల్లో ఆ కాల్షియంని నింపడానికి, తద్వారా ఎముకల యొక్క బలాన్ని పెంచడానికి ప్రధానంగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు విటమిన్ డి మన ఇన్సులిన్ని కణాల్లోకి వెళ్ళడం కోసం కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా విటమిన్ డి యొక్క డెఫిషియన్సీ వల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే గుండె జబ్బులు, తర్వాత డిప్రెషన్, తర్వాత థైరాయిడ్కి ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ విటమిన్ని యాక్చువల్గా విటమిన్ అనే కన్నా హార్మోన్ అనడం చాలా ఉత్తమం. వైటమిన్ డి చాలా తక్కువ రకాల ఆహార పదార్థాలనే దొరుకుతుంది. ఇది ప్రధానంగా ఫ్యాట్ కంటెంట్ థింగ్స్ లైక్ ఎగ్ యాక్, తర్వాత చేపలు అంటే సముద్రపు చేపలు లైక్ కార్డ్, స్తూనా, అంతేకాకుండా వెజిటేరియన్ ఫుడ్స్ అయితే మష్రూమ్స్ అలాంటి పదార్థాల్లో దొరుకుతుంది. వైటమిన్ డి లెవెల్స్ సరైన స్థాయిలో మనం మెయింటైన్ చేయాలి అంటే ముందుగా చెప్పిన విధంగా వైటమిన్ డి కలిగి ఉండే ఫుడ్స్ని తీసుకోవడంతో పాటుగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కనీసం అరగంట సేపు సూర్యరశ్మిలో జాగింగ్, యోగా లాంటివి చేయాలి. ఇలా చేసేటప్పుడు ముఖము, కాళ్ళు, చేతులు, వీపు భాగము సన్కి ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇంతేకాకుండా దీనితో పాటు ఇంకా సరైన లెవెల్లో లేవు అనిపించినప్పుడు మన దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి వైటమిన్ డి సప్లిమెంట్స్ కూడా తీసుకునే అవసరం ఉంటుంది. వైటమిన్ డికి అనేక ఫంక్షన్స్ ఉన్నాయని ముందుగా చెప్పుకున్నాం. కాబట్టి వైటమిన్ డి తగ్గితే దానికి సంబంధించిన అనేక రకాల ఫంక్షన్స్ తగ్గుతాయి. దానివల్ల ప్రధానంగా బోన్స్ వీక్ అయ్యి, కాల్షియం అబ్జార్ప్షన్ సరిగా లేక బోన్స్ వీక్ అయ్యి ఈజీగా ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లల్లో అయితే బోన్స్ సరిగా ఫామ్ కాకుండా రికెట్స్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళలో సాఫ్ట్ బోన్స్, ఆస్టియోమైలాసియా అవుతుంది. దాంతోపాటు ఒబెసిటీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, మనిషి నీరసంగా అవ్వడం, దీంతోపాటు మజిల్స్ వీక్ అవుతాయి. మజిల్ స్ట్రెంగ్త్ లేకుండా మజిల్ క్రాంప్స్, త్వరగా అలసిపోవడం, ఫెటీగ్ లాంటి లక్షణాలు ఉంటాయి. వైటమిన్ డికి ఇమ్యూనిటీని పెంచే ఒక లక్షణం ఉంది. ఆ ఇమ్యూనిటీ డెఫిషియన్సీ రావడం వల్ల వైటమిన్ డి లోపంలో ఇమ్యూనిటీ కోల్పోయి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్కి గురవ్వడం, ఫ్రీక్వెంట్గా ఫ్లూకి గురవడం, ఫీవర్స్ రావడం అనే లక్షణం ఉంటుంది. దీంతోపాటు హార్ట్ సంబంధించిన డిసీజెస్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.